అమ్మా, ఎలా స్కూల్లో టీచర్స్ డే. నీ కాడ ఎల్లో సీర ఉంటే ఏవా ఆ సీర తీసుకొని రమ్మని మా టీచర్ చెప్పిందమ్మా. ఏయ్, ఎవరే నీకమ్మా? ఇంకొకసారి అలా పిలిచావంటే బాగోదు చెప్తున్నాను. క్షమించమ్మా, నిన్నటి దాకా మిమ్మల్ని అమ్మ అమ్మ అని పిలిచి అలవాటైపోయినది. ఆ అలవాటేమి పుట్టుకతో వచ్చింది కాదుగా, మధ్యలో వచ్చిందే కాబట్టి మర్చిపో. ఇంకొకసారి అమ్మ అని పిలవకు. నువ్వు అలా పిలిస్తే నాకు చిరాకేస్తుంది. అర్థమైందా? అట్టాగే అమ్మా, అట్టాగే అమ్మగారు. రాజేశ్వరి, అది చిన్నపిల్ల. నిన్నమ్మ అని పిలిచేంత మాత్రాన అరిగిపోతావా? లేదా మన ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? లేదు కదమ్మా, మరెందుకు దాన్ని తిడుతున్నావు? అమ్మా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. ఆల్రెడీ నిన్నే నీకు చెప్పాను దీన్ని వెనకేసుకు రావద్దని. దీని మోహన్ చూసిన ప్రతిసారి నువ్వు నాకు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. అందుకే నీ మీద చూపించాల్సిన కోపం దీని మీద చూపించాల్సి వస్తుంది. అయినా దేనికి నాకు ఏం బంధం ఉందని దీని చేత నేను అమ్మ అని పిలిపించుకోవాలి? అమ్మ అని పిలిపించుకోవడానికి బంధం అవసరం లేదమ్మా. అలా పిలిపించుకోవడానికి అదృష్టం ఉండాలి. నీ కన్న కూతురు చేత అమ్మా అని పిలిపించుకునే అదృష్టం నీకా దేవుడు ఇవ్వనందుకు నేను బాధపడుతున్నానమ్మా. అమ్మా, ఇంక చాలు. టాపిక్ ఏదైనా సరే డైరెక్ట్ గా అక్కడికే తీసుకొస్తావు. అసలు నీతో మాట్లాడటమే నాది బుద్ధి తక్కువ. అంత మాట ఎందుకులేమ్మా, ఏదో నా బాధ నీకు అర్థం కావాలని అలా అన్నాను అంతే. అమ్మ గంగా, నీకేం కావాలి? ఈరోజు టీచర్స్ డే అమ్మమ్మ. స్కూల్ కి ఎల్లో సీర తీసుకురమ్మని మా టీచర్ చెప్పినది. నేను మా గౌరమ్మ దగ్గర సీర తీసుకున్నాను, కానీ అది ఉన్నట్టుండి కనిపించకుండా పోయినది. అందుకే అట్లాంటి సీర ఉందేమో అని అమ్మగారిని అడుగుదామని వచ్చాను. సరే, నీకు కావాల్సింది ఎల్లో చీరగా? అవునమ్మమ్మ. నా దగ్గరుంది, రా ఇస్తాను. నో, దానికి ఆ చీర దక్కకూడదు. ఎలాగైనా ఆ చీర నేను దక్కించుకోవాలి. స్కూల్లోకి టీచర్లా తయారయ్యి అది రావడానికి వీల్లేదు. అమ్మమ్మ, ఆ చీర నాకు కావాలి. నేను కూడా టీచర్స్ డేకి ఆ కలర్ చీరనే తీసుకెళ్ళాలి. ఉన్న ఒక చీరని గంగకిస్తే మరి నీ సొంత మనవరాల్ని, జమీందార్ని, మరి నా గురించి ఆలోచించావా? నీకు కావాలంటే కొత్తది కొనిస్తానమ్మా. ఇది పాత చీరే కదా, గంగకిచ్చేద్దాం, సరేనా? పర్లేదు, నాకు అదే కావాలి. కొత్తది కొనాలంటే మళ్ళీ షాప్ కి వెళ్ళాలి. స్కూల్ కి టైం అవుతుంది. అందుకే నాకు అదే చీర కావాలి. గంగకు లేకపోయినా పర్వాలేదులే, అడ్జస్ట్ చేసుకుంటుంది. అది గంగకు అలవాటే కదా. ఏ గంగా, అలవాటే కదా. పోనీలే అమ్మమ్మ, ఆ సీరని మంగమ్మ గారికే ఇచ్చే. నేను పోయిన సీరని ఏడున్నదో ఎతుక్కుంటాను. అమ్మా, సీర దొరికినదా? సీర దొరకలేదమ్మా. ఎంత ఎతికేమో, అది ఏడ దొరకలేదమ్మా. నువ్వు సీర తీసుకెళ్లి అదృట్టం లేదమ్మా. నీ ప్రాప్తం ఇంతే అనుకుని స్కూల్కెళ్ళు. అక్కడ టీచర్ అమ్మగా ఈ మంగమ్మ గారి ఏం చెప్తే అదే చెయ్యి. అంతే, సరేనా? అట్టాగే అమ్మా. నీ చీర తీయాల్సిన అవసరం ఏ మొదలష్టపు దానికి వచ్చిందో ఏంటో. దాని మొహం మండ, వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోను. అమ్మమ్మ, తిట్టింది చాలు, ఆపు.
చీర తీసిన వాళ్ళ తిడితే నీకేమైందే? అంటే వాళ్ళెవరో తెలియకుండా నువ్వు తిట్టి వేస్ట్ కదా. అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ముందు నాకు ఆ చీర పదా. ఖచ్చితంగా ఇదే ఏదో చేసి ఉంటది. ఛ! ఇది ఇక జన్మకు మారదు. కర్మ. అమ్మా గంగా, స్కూల్కి టైం అవుతుంది. వెళ్ళి బుక్స్ అవి రెడీ చేసుకో. వెళ్ళమ్మా. రామ్మ వెళ్దాం. ఉర్రసి టికెటేసి పాలేసి ఉర్రసి పాపం నీ సీర కనిపించట్లేదని స్కూల్కి పోవడం మానేసినావు కదూ. అవును మామ, నా నెట్టగైనా స్కూల్కి పోవాలా. ఆ సీరేడుందో తెలుస్తలేదు. నీ సీర ఏడుందో నాకు తెలిసే. యాడ మామ, తొందరగా చెప్పు మామ. అవతల స్కూల్కి టైం అయిపోతున్నది. చెప్పు మామ, ఆ సీర తీసుకొని స్కూల్కి పోవాలా. చెప్పు మామ ప్లీజ్ మామ. మరేమో అది అది చెప్పు మామ తొందరగా. చెప్పాలని నాకు ఉంది కానీ నా మందేమో అయిపోవడానికి వచ్చినది. నా కాడ డబ్బులు లేవు. అడిగిన మా అక్క మీ అత్త ఇవ్వరు. అందుకే నీ కాడ 100 ఉంటే ఇవ్వు, మంది కనుకుంటా. నా కాడ 100 రూపాయలు ఏడుంటాయి మామ. మరైతే సీర కావాలా వద్దా? కావాలా. మరి 100 నేను సీర ఏడుందో చెప్తా, లేదంటే లేదో. అట్ట అనకు మామ, నన్ను స్కూల్కి పోవాలా. నీకు పుణ్యం ఉంటది. చెప్పు మామ. పుణ్యవాడికి కావాలే. మందు కావాలి, దానికి డబ్బులు కావాలి. అవి ఉంటే నీ సీరేడుందో నేను చెప్తా. నా కాడ లేవు మామ. పోనీ నేను తర్వాత ఇస్తా. ముందైతే చెప్పు మామ. చెప్పు మామ ప్లీజ్. నేను తర్వాతనే చెప్తా, సరేనా? ఎలా? అయ్యో ఆగు మామ. ముందైతే సీరేడుందో చెప్పు మామ. వందిస్తేనే చెప్తా. ఇగో అల్లా అడ కూర్చొని ఉంటా. 100 తీసుకొని ఇచ్చాయి, నీ సీరేడుతో చెప్తా, సరేనా? ఉర్రసి టికెటేసి పాలేసి ఉర్రసి టికెటేసి పాలేసి. అమ్మా మందు మాత. ఆహా, చికెన్ వాసన అదిరిపోయింది. మందులోకి నంచుకోవడానికి భలే ఉంటది. వస్తే మందు, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళి చికెన్ ముక్క తెచ్చుకుంటానే, కలిపి తాగుదాం. ఏంటమ్మా, స్కూల్కి టైం అవుతున్నా ఇంకా ఇక్కడే ఉన్నావే? అవతల మంగ వెళుతోంది. త్వరగా నువ్వు కూడా వెళ్ళు. అమ్మమ్మ, నాకు 100 రూపాయలు ఇస్తావా? దేనికమ్మా? నా సీరేడుందో గంట మామకి తెలుసట, కానీ 100 ఇస్తే చెప్తానన్నాడు. నా కాడ డబ్బులు లేవు. అందుకే నువ్వు 100 ఇస్తే నా సీర నేను తెచ్చుకుంటానమ్మమ్మ. ఆ తాగుబోతోడు మాటలు నమ్మావా నువ్వు? సరిపోయిందమ్మా. ఆ ఎదవ మందు కోసం నీ దగ్గర అలా అబద్ధం ఆడుంటాడు. వాడికి నువ్వు డబ్బులివ్వగానే వాడు నాకు తెలీదు అని చెప్తాడు. వాడి మాటలకేం గాని అవతల మంగ వెళ్ళిపోతుంది. నువ్వు త్వరగా వెళ్ళు, సరేనా? బాయ్. ఈ వెధ ఒకడు ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ పెడతాడు. ఈసారి కనపడితే వాడి తాట తీయాలి. చి అనవసరంగా వెళ్ళాను. వంటగదిలో రాజేశ్వరం ఉన్నది. తాగిలా కంటపడుంటే నరికేతదో బతికిపోయానబ్బా. మంది ఎక్కడా? మందా ఎక్కడే? ఏంటి మామ ఎత్తుకుతున్నా?
నా మందే ఈయన ఎట్టాను యాడికి పోయినదో ఏమో నువ్వే చూసినావా చూసినాను. యాడా యాడో చెప్పే కట్టపడి తెచ్చుకున్నానే అది లేకపోతే చచ్చిపోతానే త్వరగా చెప్పా మరేమో అది అదే అది అదే అది త్వరగా చెప్ప చెప్తానులే గాని ముందు నా సీరేడున్నదో చెప్పు. నీ మందేడుందో నా అని చెప్తా. అట్టాగొచ్చినావా నేను చెప్పనే అయితే ನಾನು కూడా చెప్పను. ఆ సీర్ లేకపోయినా స్కూల్కి వెళ్తుంది కానీ మందులు లేకుండా నేను బతకలేనే దేవుడా నాకు స్కూల్ కి టైం అయిపోతున్నది, నేను వెళ్తానే. దండం పెడతానే నీ సీరేడుందో చెప్తానే చెప్పు చెప్పు. అక్కడుంది నా మంది ఎక్కడ చెప్పవే అదిగో ఆడున్నది, వెళ్ళి చూసుకో. అమ్మ నా మంది బతికే ఉంది, అమ్మ నా మంది బతికే ఉంది బాబాయ్. యే! నా సీర దొరికినది, నా సీర దొరికినది. యే! గంగా ఏమైందమ్మా? అమ్మమ్మ, నా సీర దొరికినది. నన్ను స్కూల్కి వెళ్తా, టీచర్ అవుతా, అందరికీ పాఠాలు చెప్తానమ్మమ్మ. మ్మ్. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడమ్మా. ఈ చీర దొరికింది కదా, ఇక నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు. ఆ? అట్టానే అమ్మమ్మ. ఓకే ఓకే. అమ్మో ఏయ్ పని పని శ్రీకాంతన్న, 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 ఆగు, నేను కూడా వస్తున్నా. దీనికి చీర ఎలా దొరికింది? నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఆగు. ఏయ్ నీకు ఈ చీర దొరికినదమ్మా. ఎక్కడ దొరికింది? దీన్ని తీసినోళ్ళే ఏడు దాచినారో ఆ అన్ని దొరికినది. అదే ఎలా దొరికింది? ఎలా అంటే పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తనను ఎవరో చూడట్లేదని పాలు తాగుతుందంట. హట్టా దీన్ని దాసినోళ్ళు కూడా నా సీరను దాసేటప్పుడు కళ్ళు మూసుకొని దాసినారో ఏందో తెలీదు, కానీ ఓ పిల్లి మాత్రం చూసినది. పిల్ల? ఎవరా పిల్లి? ఇంకెవరు, మా తాగుబోతు మామయ్య పిల్లి. ఛ! ఆ ఈడియట్ చూసాడన్నమాట. నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. మా మామయ్య చెప్పినాడు కాబట్టి ఈ సీర నాకు దొరికినదమ్మా. శ్రీకాంతన్న, తొందరగా పోనీ, స్కూల్ కి టైం అయిపోతున్నది. జీతం సచ్చినోడా, చూడ్రా, నీ వల్ల గంగకి సీర ఎలా దొరికినాదో మంగమ్మకి తెలిసిపోనాది. ఇక మనల్ని సంపెత్తది. తాగుపోతేదవా అసలు గంగకి ఎందుకు నిజం చెప్పినవరా? నేను కావాలని చెప్పలేదే, నా మందు ఎడుతో చెప్తాను చెప్పాను అంతే. తాగుపోతేదవా నువ్వు చేసిన పనికి. అయ్యో ఇప్పుడు కూల్ నుండి రాగానే బాగా మేడ్సేస్తుందో అని భయం వేసేస్తుంది. అయ్యేదేదో అయిపోయినది. ఎక్కడైనా కొత్త ఒళ్ళు దగ్గర ఎట్టుకొనుండు. అర్థమైనదా? అట్టాగే అట్టాగే. Good morning, children. Thank you. Sit down. Dear students, ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మీలో ఒకరిని క్లాస్ టీచర్ ని చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు డ్రెస్సులు తెచ్చుకున్నారుగా? నాన్న టీచర్ గా ఉంటాను. కాదు టీచర్, నేనే టీచర్ గా ఉంటాను. నేను ఉంటాను టీచర్. నేను ఉంటాను టీచర్. టీచర్, నేను కూడా ఉంటాను టీచర్. వెరీ గుడ్. మరి నేను ఒక్కళ్ళనే క్లాస్ టీచర్ ని చేద్దాం అనుకుంటున్నాను. ఒసే గూడెందానా, నువ్వు చెప్తే నేను వినాలా? నీకంత సీన్ లేదు గాని నోరు మూసుకుని కూర్చో. టీచర్, ఇంతమంది ఉన్నారు కదా, అయితే నేను డ్రాప్ అవుతానులేండి. నో గంగా, యాక్చువల్ గా నేను నిన్నే క్లాస్ టీచర్ ని చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన క్లాస్ లో అందరికంటే నువ్వే బ్రిలియంట్ అండ్ డిసిప్లిన్ స్టూడెంట్వి.
నిన్నే క్లాస్ టీచర్ గా పెడితే నీ తెలివితేటలు నీ డిసిప్లిన్ మిగతా స్టూడెంట్స్ కూడా వస్తాయని అనుకుంటున్నాను. సో నువ్వే క్లాస్ టీచర్ గా ఉండాల్సిందే. టీచర్, అది వద్దన్న ఎందుకలా బతిమలాడుతున్నారు? మీరు కూడా మా అమ్మమ్మలానే తయారయ్యారు. ఏంటి నువ్వనేది? అవును టీచర్, మా అమ్మమ్మ కూడా అంతే. అన్ని ఇదే చేయాలని అంటూ ఉంటుంది. నేనన్ని దీన్ని చూసే నేర్చుకోవాలంటుంది. ఏ టీచర్ గా అదే ఉండాలా? నేను పనికిరానా? నాకు తెలివితేటలు లేవా? లేక నేను డిసిప్లిన్ గా ఉండనా? చెప్పండి టీచర్. అది కాదు మంగా, యాక్చువల్ గా మీ ఎక్స్ప్లెనేషన్ నాకు అక్కర్లేదు. మీరు గంగనే టీచర్ని చేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్రెస్ లో తీసుకురమ్మని మాకు మీరు ఎందుకు చెప్పారు? చెప్పండి. మాకేం అక్కర్లేదులేండి, దాన్నే క్లాస్ టీచర్ గా పెట్టుకోండి. ఏమంగా ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో ఎవరిని టీచర్ గా పెట్టాలో నీకన్నా టీచర్ బాగా తెలుసు. నువ్వెందుకు ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావు? గంగ టీచర్ గా ఉంటే మనందరికీ హ్యాపీయేగా. రే బండబావా, ఎక్కువ మాట్లాడితే జాగ్రత్త. మంగా నువ్విలా సీరియస్ అయితే నేనేం చేయలేను. కాస్త నేను చెప్పేది విను. టీచర్ పోస్ట్ అంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో ఓర్పు, సహనం, లౌక్యం ఉండాలి. అంటే అవన్నీ నాలో లేవనా? ఆ గంగలో మాత్రం అవి ఎక్కువగా ఉన్నాయా? ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా ఎవరికి ఎంత ఓర్పుందో ఎంత టాలెంట్ ఉందో తెలిసేది. నన్ను టీచర్ గా ఉంచి చూడండి, నాలో ఎంత ఓర్పు సహనం ఉంటుందో మీకే తెలుస్తుంది. నో మంగా, నీలో క్వాలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. నీకు ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ. చిన్న విషయానికి కూడా హెవీగా ఎమోషన్ అవుతూ ఉంటావు. సో దీనివల్ల నేను నిన్ను టీచర్ గా ఉంచాలనుకోవట్లేదు. అంతేలేండి, నేనేదైనా ముక్కుసుడిగా చెప్తాను కాబట్టి నేను మీకు నచ్చను. అదే గంగ అయితే దాని నక్క తెలివితేటలతో అది మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ నటించి మాయ చేస్తుంది. అది మీరు నిజం అనుకుని దాన్నో బ్రిలియంట్ స్టూడెంట్ అనుకుంటున్నారు. దాన్ని చూసి మేం నేర్చుకోవాలా? నేను ఒప్పుకోను. నాకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి. మంగా, నీ అంతటి నువ్వే క్లవర్ వి, బ్రిలియంట్ వి అనుకుంటే సరిపోదు. మిగిలిన వాళ్ళు కూడా నీ గురించి అది చెప్పాలి. నేను మీ అందరిని అబ్జర్వ్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. అండర్స్టాండ్? సో యు బీ కీప్ క్వైట్. దట్స్ ఆల్. అట్టా అనకండి టీచర్. ఓసారి మంగమ్మ కూడా అవకాశం ఇచ్చి చూడండి. తను నాకన్నా బాగా సెత్తాది. ప్లీజ్ టీచర్, ఓకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి మంగని క్లాస్ టీచర్ గా పెడుతున్నాను. మంగా, నౌ యు ఆర్ టీచర్. ఓకే? థ్యాంక్ యూ టీచర్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. స్టూడెంట్స్, అటెండెన్స్ చెప్పండి. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ టీచర్. రోల్ నెంబర్ 2 ప్రెజెంట్ టీచర్. రోల్ నెంబర్ 3 ప్రెజెంట్ టీచర్. స్టూడెంట్స్, నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చారా? yes టీచర్. ఓకే, ఇప్పుడు నేను లెసన్ చెప్తాను, వినండి. ఓకే టీచర్. అనగనగా ఒక జమీందారు ఉండేవాడు. ఆయనకు 7 కొడుకులు. వాళ్ళంతా వేటకు వెళ్లారు. అక్కడ అడవిలో ఉన్న చెరువులో చేపల్ని పట్టేశారు. సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? మీరు చెప్పే లెసన్ కామెడీగా ఉన్నప్పుడు నవ్వు రాకుండా ఎలా ఉంటుంది దొంగ టీచర్? సారీ 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 మంగ టీచర్. నా లెసన్ కామెడీగా ఉందా? మరే ఎప్పుడైనా జమీందార్ కొడుకులు వేటకు వెళ్ళి ఏ పుల్లో సింహాన్నో వేటాడతారు గాని చీప్ గా చెరువులో చేపలు పట్టుకోవడం ఏంటి టీచర్? సైలెన్స్. సరే అయితే ఇంకో లెసన్ చెప్తాను, నవ్వితే చంప